హాయ్ గైస్, ఈ రోజు అయితే మనకి డిపి ఫుడ్స్ నుంచి డెలివరీ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకి మిన్నీ ఇంటి రుచులు, సో మిన్నీ ఇంటి రుచుల నుంచి కూడా పికిల్ అయితే మనకు వచ్చింది అనమాట. సో ఈ రెండింటిని నేను టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. సో దానికంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, మనం ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనకి పార్సిల్ రిసీవ్ అయ్యేంత వరకు కూడా డిపి ఫుడ్స్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారు. సో మీకు ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పారు. అండ్ అలాగే మనం మెసేజ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ లేట్ అయినా కానీ మెసేజ్ చూసుకొని రెస్పాన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గర నుంచి, మనకి రిప్లై అయితే వచ్చిందనమాట. బట్ మిన్నీ ఇంటి రుచులు ఏంటంటే ఆల్మోస్ట్ 1 వీక్ పైనే అయింది మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కానీ లేదు, లైక్ మెసేజెస్కి కూడా అంతగా ఏమి రెస్పాండ్ అవ్వలేదు. సో మేమే కాల్ చేసామన్నమాట. అలాగే చిట్టి పికిల్స్ వచ్చింది అండ్ అలాగే డిపి ఫుడ్స్ వచ్చింది, మిన్నీ ఇంటి రుచుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని మేమే వాళ్ళకి కాల్ చేసి అడిగితే అప్పుడు ఓకే డిస్పాచ్ చేస్తాము ఈరోజు అని చెప్పారు. సో కాల్ మాట్లాడిన తర్వాత ఒక 2 డేస్కి మాకు పార్సిల్ అయితే రిసీవ్ అయిందనమాట. సో చూద్దాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు చూసి చెప్తాను, ఓకేనా. అండ్ అలాగే డిపి ఫుడ్స్ ఏంటంటే వెబ్సైట్స్లో మనకి ఆర్డర్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా మనం వాళ్ళకి కాల్ చేసి ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది చెప్తే వాళ్ళు ఆర్డర్ తీసుకుని పేమెంట్ అయితే వాట్సాప్లోనే చెప్పించేసుకుంటున్నారు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను 2 పికిల్స్ని, ఆ తర్వాత ఒక్కొక్కటి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి వీళ్ళు ఏంటంటే జిప్ లాక్ అనమాట. జిప్ లాక్ అంటే కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా జిప్ లాక్ ఇచ్చారు ప్యాకేజింగ్ అయితే, అండ్ డబల్ ప్యాకేజింగ్ అనమాట. ఇది గోంగూర పికిల్, చూడ్డానికి అయితే కలర్ఫుల్గానే ఉంది. లెట్స్ సీ. స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో నేను ఇది వచ్చేసి గోంగూర బోన్లెస్ పికిల్ అనమాట పెట్టింది. ఆయిల్ కూడా అంత ఏం లేదు, మంచిగా గ్రేవీ అయితే ఉంది. పీసెస్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారు మనకి ఇక్కడ. సో టేస్ట్ చూద్దాం మనం దీన్ని. అండ్ ఇప్పుడు మిన్నీ ఇంటి రుచులు కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మిన్నీ ఇంటి రుచులు అనమాట. సో ఇక్కడ మిన్నీ లోగో అయితే ఇచ్చి మిన్నీ ఇంటి రుచులు అని ఇచ్చారు. అండ్ వీళ్ళు కూడా డబుల్ ప్యాకేజింగే చేశారు. సో లీకేజ్ కానీ అలాంటిది ఏం లేదు, మంచిగా అయితే ఉంది. సో చూద్దాం దీని టేస్ట్ కూడా ఎట్లా ఉంది అనేది. ఇదైతే నేను 250 గ్రామ్సే ఆర్డర్ చేశాను అనమాట, ఎందుకంటే మనకి 250 గ్రామ్స్ అవైలబుల్ ఉంది కదా, సో అందుకని చెప్పి చేశాను. ఇది వచ్చేసి మనకి 250 గ్రామ్స్ బోన్ పికిల్ అనమాట, చికెన్ బోన్ పికిల్ ఇది. సో పర్లేదు 250 గ్రామ్స్కి కూడా మంచిగానే వచ్చినాయి పీసెస్. యా, ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఈ పికిల్ మిన్నీ ఇంటి రుచులు చికెన్ బోన్ పికిల్ అయితే టేస్ట్ చేస్తాను, ఆ తర్వాత గోంగూర బోన్లెస్ పికిల్ అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనము ఈ బోన్ పికిల్ చికెన్ బోన్ పికిల్ అయితే మిన్నీ ఇంటి రుచుల నుంచి ట్రై చేస్తున్నాను. ఉప్పు అయితే చాలా హార్డ్గా ఉంది, నమలడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోయింది, టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే పీస్ అనేది చాలా హార్డ్గా ఉంది, నమలడానికి అంతగా అవ్వట్లేదు. బట్ టేస్ట్ వైజ్ అయితే ఓకే. నౌ ఇట్స్ టైమ్ టు గోంగూర చికెన్ బోన్లెస్ పికిల్ అనమాట. దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను టేస్ట్ చేసి. స్మెల్ చూస్తే టెంప్టింగ్గా ఉంది. బేసిక్గా నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా పికిల్ చూసానంటే ఇంకా నాకు నోట్లో మాటలు ఇంకా తడబడుతూ ఉంటాయి, ఎందుకంటే తినాలి తినాలి అనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో దాంట్లో నాకు మాటలు రావన్నమాట. ఓకే, బాగుంది ఈ పికిల్ కూడా. మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తినేటప్పుడు, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుండిద్ది. నాకైతే కొంచెం స్పైసీ తగ్గిందని అయితే అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువ స్పైసీ తింటా. సో అందుకని కొంచెం స్పైసీ ఉంటే బాగుండిద్ది. ఆ గోంగూర ఫ్లేవర్ అనేది నోటికి బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి ముక్కను కూడా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. ఓకే, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, బాగుంది. కొంచెం గట్టిగా ఉంది, మేబీ పికిల్స్కి ఇలా గట్టిగా ఉంటేనే బాగుండిద్దేమో. నాకైతే డిపి ఫుడ్స్ గోంగూర చికెన్ బోన్లెస్ పికిల్ కూడా నచ్చింది, అయితే కొంచెం స్పైసీ అనేది తగ్గింది. టేస్ట్ వైజ్ ఓకే. అండ్ నేను మీకు ఒకటి చెప్పాలి, అదేంటి అంటే అలాగే చిట్టే పికిల్స్ గురించి. వాళ్ళు ఇచ్చినంత హైప్ నాకు ఎక్కడా కనిపించలేదు పికిల్స్ లో. ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో అని మీరు అనుకున్నా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేను నా పర్సనల్ గా టేస్ట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆయిల్ స్మెల్, కారం లేదు, ఉప్పు లేదు. అండ్ ఇంకొకటి పీసెస్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. మనం చికెన్ కి కర్రీ ఇంట్లో వీక్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చికెన్ సాఫ్ట్ గా ఉంది. అసలు స్పైసెస్ లేదు, ఇట్స్ ఓకే. స్పైస్ ఉన్నా లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అయితే తినొచ్చు. అసలు ఆయిల్ స్మెల్, అసలు అది ఏం ఆయిల్ యూజ్ చేశారో కూడా నాకు తెలీదు. ఆయిల్ స్మెల్ అనేది ఘాటుగా తగులుతుంది తింటంటే, అసలు బాలేదు. నాకైతే
ఉన్న అక్కడున్న ప్రైస్ కి ఇక్కడ వీళ్ళు ఇచ్చే హైప్స్ కి అండ్ అలాగే వచ్చిన పికిల్ కి ఇంత కూడా కంపారిజన్ లేదు నాకు తెలిసి అయితే. లైక్ ఏంటంటే కొంచెం రేట్స్ తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అదర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో పికిల్స్ వాళ్ళ దగ్గర అలైకే చిట్టి పికిల్స్ తో కంపేర్ చేస్తే ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. నాకు అంత తొందరగా ఏది నచ్చదు, నేను జెన్యూన్ గా చెప్తున్నాను. మా ఇంట్లో వండే కుకింగ్ అయినా సరే అంత తొందరగా నాకు ఏది టేస్ట్ అంతగా నచ్చదు. బట్ ఈ పికిల్స్ అయితే నాకు రెండు బాగా నచ్చాయి. మిన్నీ ఇంటి రుచులు బాగుంది అండ్ డీపీ ఫుడ్స్ కూడా చాలా బాగుంది. పికిల్ చూడటానికి ఆర్ తినడానికి కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. బట్ అలైకే చిట్టి పికిల్స్ మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆర్డర్ చేసిన విత్ ఇన్ 1 or 2 days లోనే వాళ్ళ నుంచి డెలివరీ అయితే వస్తుంది. డెలివరీ ఫాస్ట్ గా ఉంటే కాదు మనకి మంచి నేమ్ వచ్చేది. ఇచ్చిన పికిల్ మనకి మంచిగా ఉంటే రివ్యూస్ అనేది కూడా మంచిగా వస్తాయి. సో వీళ్ళది కొంచెం ఆర్డర్ లేట్ ఉన్నా సరే, లేట్ గా రెస్పాండ్ అయినా సరే, బట్ తినడానికి తిన్న తర్వాత బాగుంది, సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు పికిల్ ఆర్డర్ చేసినందుకు. సో నేనైతే రికమెండ్ చేస్తాను, ఎప్పుడైనా ఒకసారి మిన్నీ ఇంటి రుచులు ఆర్ డీపీ ఫుడ్స్ మీకు కావాలంటే సో మీరు ఆర్డర్ పెట్టుకొని తినేసేయచ్చు. అండ్ మిన్నీ ఇంటి రుచులు వచ్చేసి బోన్ పిక్లే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అలాగే అలైకే చిట్టి పికిల్ వచ్చి కూడా నేను బోన్ పిక్లే పెట్టుకున్నాను. రెండు సేమే, బోన్ పిక్లే పెట్టుకుంది. బట్ మిన్నీ ఇంటి రుచుల్లో నేను మీకు చూపిస్తాను చూడండి. పికిల్ అనేది ఇట్లా ఉంది, లైక్ మనకి కొంచెం హార్డ్గా ఉంది, అంటే కొంచెం నమలడానికి ఓకేగా ఉంది. బట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలైకే చిట్టి పికిల్ మనం ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుంటాం కదా, సేమ్ ఇంకా అంతే ఉంది, మీరే చూసుకోవచ్చు. అండ్ అసలు ఈ ఆయిల్కి, ఇక్కడున్న ఆయిల్కి, ఈ మసాలాకి మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. తొక్కులుగా అసలు నాకు ఏం నచ్చలేదు గైస్ ఈ పచ్చడి అయితే. అండ్ ఇది చూడండి. అండ్ అలాగే ఇది వచ్చేసి గోంగూర చికెన్ బోన్లెస్ పికిల్. చూడ్డానికి ఇలా ఉన్నా కానీ టేస్ట్ వైజ్ సూపర్ గా ఉంది. అండ్ అలాగే మనకి పీసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ముక్కలు కూడా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ లో ఉన్నాయి. మనకి ముక్కలు వచ్చేసి పీసెస్, చికెన్ పీసెస్ మీడియం సైజ్ లో ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది గైస్. నా రివ్యూ అయితే ఇది. అండ్ మీకు ఇంకా ఏమేం పచ్చళ్ళు ట్రై చేయాలి, ఏ పికిల్స్ నుంచి మీకు రివ్యూ కావాలో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నేను జెన్యూన్గా ఆ పికిల్స్ టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆర్డర్ ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే అలైకే చిట్టి పికిల్స్ని అస్సలు రికమెండ్ చేయను. అంత మనీ పోయినా కానీ నాకు తిన్నట్టు లేదు, నాకు సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. ఇంకొకటి, అందరూ అలైకే చిట్టి పికిల్స్ మీద రివ్యూస్ చేస్తుంటే లైక్ అందరూ నెగిటివ్గా కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారేమో అని నాకు ఒక థాట్ ఉండేది, నేను జెన్యూన్గా చెప్తున్నాను. బట్ ఇప్పుడు నేను ఈ పికిల్స్ టేస్ట్ చేసిన తర్వాత ఎవరు కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు. వాళ్ళకి ఎలా అయితే అనిపించిందో జెన్యూన్గా వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత అదే చెప్పారని అయితే నా మనసుకి అనిపించింది. ఎందుకంటే నేను కూడా నా ఓన్గా మనీ పే చేసి నేను పికిల్స్ తెప్పించుకున్నాను, నేను టేస్ట్ చేశాను. సో మనీ పే చేసి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత దాని టేస్ట్ బాగోకపోతే అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. సో ఇప్పుడు నేను ఫేస్ చేశాను కాబట్టి సో నేనైతే అస్సలు రికమెండ్ చేయను. డీపీ ఫుడ్స్ కానీ, మిన్నీ ఇంటి రుచులు కానీ, అలాగే చిట్టి పికిల్స్ కానీ మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.